నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవిత లక్ష్యం ఏమిటి? ఆనందంగా జీవించడమే కదా. సో ఎవరైనా ఏ పని చేసినా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. సక్సెస్ రావాలని కోరుకుంటే అల్టిమేట్గా హ్యాపీ కోసమే. కాబట్టి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుని సక్రమమైన విధానంలో సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మనకి హ్యాపీనెస్ ఇచ్చే జీవితం అన్నమాట. సో మనం రకరకాల విషయాలు అనుభవంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తాయి. మనకు అనుభవంలోకి రాకపోయినా మనకు తెలియాలి అంటే అనుభవజ్ఞులైన వాళ్ళు తమ అనుభవాలని మనతో పంచుకునే విధానం, అది వారు లెక్చర్స్ ద్వారా మనకు చెప్పడం వల్ల కానీ, లేదా ఏదైనా బుక్స్ రాసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇతర తరాల వారికి పాస్ చేయడం వల్ల కానీ మనకి అద్భుతమైన జ్ఞానం ఏర్పడుతుంది. సో మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఈ దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా మనకి ఇది సరి అయిన దారి అని మనకు చెప్పగలిగితే అది మనకి ఎంతో ఉపయోగం అవుతుంది. అలా చెప్పే విధానంలో ఒకటి గ్రంథరచన. అంటే ఎవరైనా తమ అనుభవాల్ని గ్రంథస్థం చేసినప్పుడు ఆ పుస్తకాన్ని మనం చదవటం ద్వారా మనకి వాళ్ళ అనుభవసారం మనకి సంక్రమిస్తుంది. తద్వారా మన సమస్యల్ని పరిష్కరించుకునే వీలుంటుంది. సో ప్రస్తుతం నేను చెప్పబోయేది ఒక పుస్తకం, 12 రూల్స్ ఫర్ లైఫ్ అండ్ యాంటీడోట్ టు chaos అని కెనడియన్ క్లినికల్ సైకాలజిస్ట్ జోర్డాన్ పీటర్సన్ అనే వ్యక్తి రాసిన పుస్తకం గురించి అనమాట. ఈయన కోరాలో ఈ నెటిజన్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారనమాట. అటువంటి ఆయన రాసిన ఈ పుస్తకంలోని 42 రూల్స్లో అత్యంత ముఖ్యమైనవి 12 రూల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బియాండ్ ద ఆర్డర్ 12 మోర్ రూల్స్ ఫర్ లైఫ్ అని కూడా రాయడం జరిగింది. ఆ ఒక్కో రూల్ ఒక్కో అధ్యాయం ఉంటుంది అనమాట. ఒక్కో రూల్ ఆధారంగా ఒక్కో అధ్యాయం ఉంటుంది ఈ పుస్తకంలో. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. భుజాలను వెనక్కి లాగి నిటారుగా నిలబడమంటారు ఈ రచయిత. దానికి అర్థం మనకు నిలబడటం చేత కాదని కాదు. అలా నిటారుగా నిలబడినప్పుడు సవాళ్ళను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ధీమాగా కనిపించే మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు జంకుతారు. దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటాం మనం. అంటే మన బాడీ యొక్క గెస్చర్స్ని బట్టి మనం కొన్ని విషయాలను మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం ఎదుటి వాళ్ళకి. మనం నిలబడే విధానం, మన యొక్క మూమెంట్స్ ఎదుటి వాళ్ళకి మన పట్ల ఒక రకమైన అభిప్రాయం కలిగిస్తాయి. అది మన పట్ల భయం కానీ, గౌరవం కానీ, అసహ్యం కానీ ఏదైనా సరే మన బాడీ లాంగ్వేజ్ దానికి కారణమవుతుంది. తద్వారా మనం ఎదుటి వాళ్ళ పట్ల మనం ప్రవర్తించిన విధానం మనకంటూ ఒక విలువని తీసుకొస్తుంది అనమాట. ఇది ఒకటి. రెండోది, మీ పిల్లల్ని లేదా అమ్మా నాన్నలను చూసుకున్నంత బాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యమైనది. అంటే మన గురించి ముందు మనం సక్రమంగా ఉండి సరిగా మనం ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి సాయం చేయగలుగుతాం, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకోగలుగుతాం. కాబట్టి ముందు మనం బలంగా దృఢంగా ఉండటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. తనకు మాలిన ధర్మం ఎదుటి వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. మనం దగ్గర శక్తియుక్తులు లేనప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం కోసం, ఏదో మంచి పేరు రావడం కోసం మనం ప్రదర్శించి మనల్ని మనం కోల్పోకూడదు, మనల్ని మనం నష్టపరుచుకోకూడదు, మనం వీక్ అవ్వకూడదు. మనం బలంగా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి సాయం చేయగలుగుతాం. ఇప్పుడు మీరు భారతంలో లక్కయ్యలు తగలబడినప్పుడు ఆ వేళ మెలకువగా ఉన్న వ్యక్తి భీముడు చాలా బలసంపన్నుడు కాబట్టే నిద్రపోతున్న మిగతా వాళ్ళకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళందరినీ సేఫ్ జోన్కి తరలించగలిగాడు. ఆ బలం అనేది అతనికి ఉంది కాబట్టి అలా చేయగలిగాడు. అలాగే మనం బలంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం సాయం. కాబట్టి మనల్ని గురించి ముందు మనం ఆలోచించుకోవాలి. మనం బలంగా ఉండటం అనేది, దృఢంగా ఉండటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, మన ఎదుగుదలని మనసారా కోరుకునే స్నేహితులనే చుట్టూ ఉంచుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా తీవ్రంగా ఉంటుంది. మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచితనంగా ఉంటుంది. అలాగే దుష్ట సహవాసం చేసినప్పుడు ఆ దుష్ట స్వభావం వస్తుంది. ఇతరులకు కీడు తలపెట్టడం, తద్వారా మనం శిక్షలకు గురవటం లేదా మానసిక వ్యధ చెందటం, నష్టపోవడం జరుగుతుంది. మళ్ళీ ఉదాహరణకి భారతంలోనే తీసుకుంటే దుర్యోధనుడు తన చుట్టూ ఎవరిని పెట్టుకున్నాడు? దుష్ట చతుష్టయం అంటారు కదా. ఈ దుర్యోధనుడితో పాటు కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళ నలుగురు కలిసి, అంటే మిగతా ముగ్గురు కూడా అతని యొక్క శుభాన్ని కోరుకునే వ్యక్తులు కాదు.
అతన్ని ఊరికే మభ్యపెట్టి నువ్వు ఎంత వాడివి అంత వాడివి, మనం ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి చెడ్డ ప్రవర్తనని కలిగి ఉన్న వ్యక్తులు కాబట్టి, తద్వారా దుర్యోధనుడికి కూడా జన్మతః ఉంది కాబట్టి ఒక రకమైన అహంకారం, ఈర్ష్య ఉండటం వల్ల, దానికి వీళ్ళ యొక్క భావాలు, వీళ్ళ యొక్క సపోర్ట్ తోడవడం వల్ల అంతా కలిసి వినాశనానికి హేతువైన కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం అయ్యారు. కాబట్టి అలాగే మంచి వాళ్ళతో కలిసి మనం కంబైన్డ్ స్టడీ చేసినప్పుడు, లేదా వాళ్ళతో మంచి మంచి విషయాలు డిస్కస్ చేసినప్పుడు మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, మనం బల సంపన్నులు అవుతాం, మనకు కూడా అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం అంటే ఏమిటో కాదు, మన చుట్టూ మంచి వాళ్ళ యొక్క సముదాయాన్ని, మనం సమూహాన్ని ఏర్పరచుకుంటే అది మనకు మంచితనాన్ని పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ ఏమిటంటే, ఇతరులతో కాకుండా నిన్నటి నీతో ఇవాళ నిన్ను పోల్చుకోవాలి. ఇప్పుడు నీ యొక్క ప్రోగ్రెస్ ఏమిటి అనేది, నువ్వు నిన్నటి నీ పరిస్థితి ఏమిటి, మొన్నటి నీ పరిస్థితి ఏమిటి, 10 ఏళ్ల క్రితం నీ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి, అలా పోల్చుకున్నప్పుడు నీలో ప్రోగ్రెస్ ఉన్నది తెలుస్తుంది. అంతేగాని నీకంటే ఎన్నో రకాలుగా ముందుకు దూసుకెళ్ళిపోతున్న మరొకడెవడితోనో పోల్చుకుని నువ్వు సంకుచిత స్వభావంతో లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని నీవు మానసిక వ్యధ చెందితే అది వృద్ధికి పనికిరాదు. కాబట్టి అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు నిన్ను నువ్వే పోల్చుకుని, నిన్నటికి నువ్వు ఎలా ఉన్నావు, ఈవేళ నువ్వు ఏమాత్రం అభివృద్ధి చేసుకున్నావు, లేదా గత నెలలో నీ పరిస్థితి ఏమిటి, ఈవేళ నీ పరిస్థితి ఏమిటి, ఇలా మనం మనల్ని మనమే చూసుకోవడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మీ పిల్లలను చూసి మీరు చిన్నబుచ్చుకుంటున్నారు అంటే వాళ్ళని మీరు బాధ్యతగా పెంచట్లేదని అర్థం. చాలామంది పెద్దవాళ్ళు తమ పిల్లలు అల్లరి చేస్తున్నా ఇతరత్ర హైపర్గా ఉంటారు. కొంతమంది పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నింటినీ టచ్ చేయటం, వాటిని లాగటం చేయటం చూస్తుంటారు. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళని పట్టించుకోరు, కావాలనే వాళ్ళని చూసినా కూడా వాళ్ళని వారించరు. అది చాలా తప్పుడు సంప్రదాయం. ఎందుకంటే ఆ పిల్లలకి ఆ విధమైన అలవాట్లు రావడానికి తల్లిదండ్రులే కారణం. కాబట్టి పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క మంచితనం వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతారు, పలువురు ప్రశంసలు కూడా లభిస్తాయి. కాబట్టి మన పిల్లలకు సంబంధించిన విషయాల్లో సమస్త బాధ్యతలు మనమే తీసుకోవాలి. మనం బాధ్యతలు సరిగా తీసుకోకపోతే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళి పాడైపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ లవ్ జిహాద్ అని ఇలాంటి సొసైటీలో బాగా వినపడుతున్నాయి. అంటే మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి వారితో ప్రేమలో పడుతున్నారు అన్న వాటి మీద మనం జాగ్రత్తగా వ్యవహరించకపోతే వాళ్ళు రాంగ్ పర్సన్ చాయిస్ తీసుకుని రేపొద్దుట పీకల దాకా లవ్లో మునిగిన తర్వాత తల్లిదండ్రులనే వాళ్ళు కేర్ చేయరు. నాకు మీరు అవసరం లేదు, అతను ఉంటే చాలు అన్న టైప్లో వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లల యొక్క పెరుగుదలని మీరు నిరంతరం గమనించుకుంటూ వాళ్ళని సరి అయిన దారిలో పెట్టడం అనేది మీ బాధ్యతగా భావించాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఎవరు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించకుండా మిమ్మల్ని, మీ ఇంటిని సరిదిద్దుకోవాలి. మీరు ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నారు అంటే ముందు మీరు సక్రమంగా ఉన్నప్పుడే కదా అది మీ మంచిదవుతుంది. అంతేగాని మీరే అక్రమాలు చేస్తూ ఎదుటివాడిని అక్రమాలు చేస్తున్నాం అని అనడం ఎంతవరకు కరెక్ట్? అది కాదు. కాబట్టి అందుకనే అంటారు, మనం ఎదుటివాడి వైపు ఒక వేలెత్తి చూపితే మన వైపు 3 వేళ్ళు ఉంటాయని. కాబట్టి మనల్ని మనం సక్రమంగా మనం కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఎవరినైనా విమర్శించడానికి సాహసించాలి. లేదంటే అది ఎక్కువ విమర్శ అవుతుంది, తిరిగి మనమే మళ్ళీ విమర్శలు పాలవుతాం. నువ్వు చేస్తే తప్పు, మేము చేస్తే కాదా అని వాళ్ళు అంటారు కదా. ఓకే, కాబట్టి ఎదుటి వాళ్ళని విమర్శించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలనేది మనం చెప్పడానికి అర్హత ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇతరులు మీ నుంచి ఆశించేది కాకుండా మీకు నచ్చింది, చేతనైంది మాత్రమే చేయాలి. అది ఎందుకంటే కొంతమంది ఇతరులను సంతోష పెట్టడం కోసం వీళ్ళకి లేని తాహత అంతా ప్రదర్శిస్తారు. వీళ్ళకి శక్తియుక్తులు లేకపోయినా కూడా ఉన్నట్లుగా బిల్డప్ చేస్తారు ఇతరులను సంతోష పెట్టడం కోసం. ఉదాహరణకి పెళ్ళిళ్ళ విషయమే తీసుకోండి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఎంత ఆర్భాటంగా చేస్తారంటే 10 మంది ఎంతో గొప్పగా చేశాడని చెప్పుకోవడం కోసం అప్పులు తెచ్చి మరి లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి మరి పెళ్ళిళ్ళు చేస్తారు ఆర్భాటంగా. అది ఒక రోజులో వాళ్ళు తిని వెళ్ళిపోతారు అంతా కూడా. కానీ ఈ అప్పు తీర్చడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పు తీర్చలేక మానసిక వ్యక్తితో కృంగిపోయే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేక వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరినో మెప్పించడం కోసం మనం
తిప్పలు పడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, నీతి నిజాయితీలకి నిబద్ధులై ఉండాలి. ఇది ఇంకొక పాయింట్. ఎస్, మనం నీతిగా ఉన్నంత వరకు, నిజాయితీగా ఉన్నంత వరకు మనం చాలా దృఢంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం, ఆనందం కలిగి ఉంటాం. మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన అంతరాత్మ మనకు చెప్తుంది, హెచ్చరిస్తుంది, నువ్వు చేసేది తప్పు అని తెలియజేస్తుంది. తద్వారా మనం ఆనందాన్ని కోల్పోతాం. ఎందుకంటే బయట వాళ్ళకి దృష్టిలో మనం గొప్పగా నిజాయితీ పరులకు కనిపించినా అది మనం నిజాయితీ పరులు కాకపోతే ఏదో ఒక రోజున బద్దలవుతుంది. వాస్తవం ప్రపంచానికి తెలుస్తుంది. ఉదాహరణకి లంచగొండులు ఉంటారు అధికారులు, ఎంతో లంచాలు తీసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. పక్క వాళ్ళంతా పాపం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగళాలు ఉన్నాయి, ఇన్ని నౌకర్లు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పటి వరకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి వీడి దగ్గర ఇదిగో వీడి తక్కువ జీతగాడైనా 100 కోట్ల ఆస్తి పోగు చేశాడని చెప్పి అన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసేసుకుని అరెస్ట్ చేసి జైలుకి పంపేస్తే పరువు అంతా పోతుంది. కాబట్టి నిజాయితీగా ఉన్నవాడికి హ్యాపీగా జీవితకాలం సుఖంగా సంతోషంగా 10 మంది ప్రశంసలతో పాటు బ్రతకడం, ఆనందంగా ఉండటం సాధ్యమవుతుంది. కాబట్టి నీతి నిజాయితీలు అనేవి ఎప్పుడు కూడా మన యొక్క ఆభరణాలుగా భావించాలి. నెక్స్ట్, మంచి శ్రోతలైన వారికి కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది ఒక పాయింట్ అనమాట. అంటే ఎప్పుడు కూడా మనమే చెబుతూ పోతే అర్థం ఏంటి? మన నాలెడ్జ్ని ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉన్నాం అనమాట. అంటే తద్వారా మనమేమి గ్రహించట్లేదు, మనమేమి పొందట్లేదు కొత్తగా. మన దగ్గర ఆల్రెడీ మనకు నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉన్నాం. అది చెప్పడం అంటే. అలా కాకుండా మంచివాడు, తెలివైన వాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని వినడానికి ట్రై చేస్తాడు. ఎదుటి వాళ్ళని వినడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు వ్యక్తీకరిస్తుంటే అది మనకు అర్థం చేసుకుని మనం గ్రహించుకోవటం. అంటే మనం లాభ పొందుతున్నాం కదా. మనకు తెలియని విషయాలను ఎదుటి వాళ్ళు చెప్పడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. అంటే మనం లబ్ధి పొందుతున్నాం. కాబట్టి మనం శ్రోతలుగా ఉన్నప్పుడే ఎక్కువ లాభాలు పొందగలుగుతాం. అది ఒకటి గ్రహించుకోవాలి. ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అని ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో. మనం మాట్లాడడం గొప్ప కాదు, ముందు మనకు వినడం అనేది ఒక కళ. వినడం ద్వారా ఎదుటి వాళ్ళలో ఉన్న పరిజ్ఞానం మనం పొందగలుగుతాము. ఆ విషయాన్ని మనం గ్రహించుకుని వినడానికి ఎక్కువ మనం సమయం కేటాయిస్తే మనకు మేలు కలుగుతుంది. నెక్స్ట్, స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడే వాళ్ళ మాటకే విలువ ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది మాట్లాడతారు, ఊరికి అనర్గళంగా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. అందులో స్పష్టత కరువు అవుతుంది. అంటే మంచి కమ్యూనికేషన్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేమిటి? ఆడిబిలిటీ, అంటే ఎదుటివాడికి వినబడేలాగా మాట్లాడాలి. ఏదో తనలో తాను మాట్లాడుకున్నట్టుగా మాట్లాడితే ఎదుటివాడికి వినబడకపోతే విసుగొస్తుంది, ఇంప్రెషన్ పోతుంది. అలాగే అండర్స్టాండబిలిటీ, అంటే ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. వాడికి అర్థం కాని విధంగా మనం ఎంత మాట్లాడినా గొంతు చించుకుని మన గొంతు నొప్పి తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు కదా. అలాగే రెలవెన్స్ అంటారు, అంటే సందర్భానుసారంగా మాట్లాడాలి. అంటే అసందర్భంగా మాట్లాడకూడదు. మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో దానికి సంబంధించి మాట్లాడడమే కరెక్ట్. ఏదో ఇంకో కొత్త విషయాన్ని అక్కడ జోడించి పెడితే ఎవరికి ఆసక్తి కలగదు. ఇలాగా గుడ్ కమ్యూనికేషన్ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను పాటించి స్పష్టంగా చెప్పగలగాలి, క్లుప్తంగా ఉండాలి, కన్సైజ్డ్గా ఉండాలి. మనం ఊరికే చేటపార్థం లాగా ఎక్కడో ఎంతో చెప్పేసి ఆఖరిని చూస్తే అసలు విషయం కొంచెమే. అది కూడా మంచి కమ్యూనికేషన్ కాదు. కాబట్టి స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు కూడా అందరిని ఆకర్షిస్తారు, అందరి నుంచి గౌరవం పొందుతారు. దానివల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ 11వ పాయింట్ ఏమిటంటే, పిల్లలకి ఊహ తెలిసేంత వరకు భద్రంగా పెంచాలి. ఆ తర్వాత అనుభవంతో వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకునేలా వదిలేయాలి. ఎదురు దెబ్బలు తగలకుండా పెంచాలనుకుంటే వాళ్ళు ఎప్పటికీ పరిగెత్తడం రాదని గ్రహించాలి. ఎస్, అంటే ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి డెవలప్ అయ్యే విధంగా మనం పరిస్థితులను కల్పించాలి. అంటే ముందుగా వాళ్ళు బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి నడవటం నేర్పాలి, మాట్లాడడం నేర్పాలి, మంచి ప్రవర్తన నేర్పాలి, గుడ్ డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్పాలి. ఇలాగా ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తాయనేది వాళ్ళకి బోధించాలి. ఆ తర్వాత వాళ్ళని ఎదగనివ్వాలి తమంతట తాము. అప్పుడే అది వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతారు. ఉదాహరణకి మన పిల్లాడికి సైకిల్ నేర్పుతున్నాం అనుకోండి, ప్రారంభంలో దాన్ని మనం వెనకాల పట్టుకుని సైకిల్ పడిపోకుండా వాడికి బ్యాలెన్స్ రాదు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అలా కొంత నేర్చుకోవడం అయ్యేసరికి వాడిని వదిలేస్తాం. అది వాడికి తెలియకుండానే మనం వదిలేస్తాం. వాడు ఆటోమేటిక్గా వెనకాల పట్టుకున్నారు అనే ఒక ధైర్యంతో నడపడం మొదలు పెడతాడు. క్రమంగా అలవాటు అయిపోతుంది.
ఆ విధంగా గొప్ప సైక్లిస్ట్గా తయారవుతాడు. అలాగే ఏదైనా ఒక డ్రైవింగ్ అవనివ్వండి, జీవించటం కూడా అదే విధంగా. మనం ఎప్పుడు వాడికి తోడుండి నిరంతరం వాడు ఎంత పెద్దోడైనా వాడిని వదలకుండా అలా కాపాడుకుంటూ వస్తే వాడికి ఇండివిజువాలిటీ డెవలప్ అవ్వదు, వాడంతట వాడు ఎదగలేడు. కాబట్టి అది ఆధారపడిపోవడం అనేది అలవాటు అవుతుంది. అది కరెక్ట్ కాదనమాట జీవితం ఎదగాలంటే. ఇంకా లాస్ట్ 12వ అంశం ఏంటంటే, మీరు ఎంతో కష్టంలో ఉండొచ్చు, అంత మాత్రాన శోకదేవతలా తిరిగితే కష్టం పారిపోదు కదా. దాన్ని మర్చిపోయి చిన్న చిన్న ఆనందాలు ఆస్వాదించాలి. రోడ్డు మీద ఓ పాప ఎదురొస్తే హ్యాపీగా పలకరించండి, ఆ పాపతో నవ్వుకోండి. అలాగే ఒక పెంపుడు జంతువులు కనిపిస్తే అవి తోకాడిస్తే దగ్గరికి వస్తే కుక్క పిల్లలు, వాటిని ఆ విధంగా ఆనందించండి. అలాగే మనం అలా పెడుతుంటే చక్కటి అందంతో పరిమళం వెదజల్లుతూ పువ్వులు కనిపిస్తాయి, ఆనందించండి. అలాగే వాతావరణంలో పలు మార్పులు వచ్చినప్పుడు మనకి ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది, ఆనందించండి. ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పరిసరాలు, కొత్త కొత్త అనుభూతులు మనం పొందుతూ ఉంటాం. అటువంటి ఆనందాలన్నీ మనం నిరంతరం పొందుతూ ఉండాలి. అంతేగాని మనకి ఈ కష్టం వచ్చిందిరా బాబు ఎలాగా అని చెప్పి ఆ కష్టంలోనే నిరంతరం ఫీల్ అవుతూ ఉంటే ఇంకా ఆనందం ఎక్కడొస్తుంది, ఆవిరైపోతుంది తప్ప. కాబట్టి ఈ 12 పాయింట్స్ కూడా మనకి ఎంతో ఉపయుక్తమైన అంశాలని తెలియజేస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు సరిగా అర్థం చేసుకుని పాటించండి. మీ యొక్క జీవితం చక్కగా ఆనందమయం అవుతుందని మీరు గ్రహించండి. ఇది మీరింత జాగ్రత్తగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీరు మీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.